ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి అందరూ బాగున్నారు కదా? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుండి 24 వచనం చదువుతున్నాను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరు అనే ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీదనే నీ చేతులు ఉంచవలనని ఆయన మిగిలిన బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుశను సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ప్రభునందు ప్రియులారా, ఇది మనకి అందరికీ తెలిసిన వాక్యాలే కదా. ఈరోజు అంశం ఏంటంటే ఆలస్యము కాదు అద్భుతము. అంశం ఆలస్యము కాదు అద్భుతము. చూడండి, ఇక్కడ మరి ఇందులో కొన్ని సత్యాలు మనం వెతకొచ్చు, సత్యాలు మనం గమనించవచ్చు. ఏమిటా సత్యాలంటే, చూడండి, యేసు ప్రభు వారు ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే యాయూరు రమ్మని చెప్పాడు కదా, ప్రయాణిస్తున్నారు. ఆయన వెంట బహుజన సమూహం ఉంటుంది, ఆయన వెంట శిష్యులు ఉంటారు. అందరూ బయలుదేరుతున్నారు. యాయూరు యూదుల సమాజ మందిరపు అధికారి అతని కుమార్తె దెబ్బపడిందని, చివరి క్షణాల్లో ఉందని రమ్మని ప్రభుని వేడుకున్నాడు వచ్చి. అయితే పద వెళ్దాం. ప్రభు ఎవరు పిలిచినా కూడా నేను రానని ఎప్పుడు కూడా ప్రభు అనలేదు. పద వెళ్దాం అని బయలుదేరాడు ప్రభు. అయితే ప్రభు నడుస్తున్నాడు. ఇంతలో జరిగిన విషయం ఏంటంటే, 12 ఏళ్ల నుండి మధ్యలో జరిగింది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగి, నిన్ను క్లుప్తంగా నేను ముగిస్తాను. చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి క్లుప్తంగా తెలియజేస్తున్నా. ఏంటంటే, ఈ 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగి ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంతో ఖర్చు పెట్టింది ఆమె రోగం తగ్గించుకోవడానికి, కానీ ఆ రోగం తగ్గలేదు. అయితే ఆమెలో ఒక బలంగా ఒక విషయం నాటుకుంది. ఏంటంటే, ఆ ప్రభు యొక్క చెంగు ముట్టుకుంటే నా యొక్క రోగము తగ్గుతుంది అన్న ఆలోచన ఆమెలో కలిగింది. ఇక జనం అందరూ ఉన్నారు. ఇంతలోనే ఆమె మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చి వెంటనే వచ్చి ఏం చేసింది, ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకున్నప్పుడు అందులోనే ప్రభువారు అంటున్నారు. ప్రభువారు ఏమంటున్నారు చూడండి, ఎవరో నన్ను అంటుకున్నారు, బాగైపోయారు, ఎవరు నన్ను అంటుకున్నారు అని ప్రభు అంటుంటే, అదేంటి ప్రభు, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరు నిన్ను ముట్టుకున్నారో మేము ఎలా చెప్పగలము అంటున్నారు శిష్యులు. అంతమంది మీద పడతాయి, నీ వెనకాల వస్తున్నారు కదా, ఎవరు నిన్ను మరి ముట్టుకున్నారో మరి మేము ఎలా చెప్పగలము అని మరి ఈ యొక్క శిష్యులు అంటున్నారు. అందులోనే భయంతో ఆమె బయటికి వచ్చింది, ముందుకు వచ్చింది, ప్రభు ముందుకి వచ్చి ఆమె సాక్ష్యం చెప్తుంది. తన తన 12 ఏళ్ల నుండి ఆమెకున్న రక్తస్రావం రోగం గురించి, ఈ యొక్క రోగం నయమవటం లేదో ఈ విషయం గురించి, ఇవన్నీ విషయాల గురించి ఆమె సాక్ష్యం చెప్తూనే ఉంది. ఇక్కడ ప్రక్కన ఎవరున్నారు, యాయూరు. ఈయనకేమో హడావుడి కంగారు, నా బిడ్డ ఏమైపోయిందని ఈయన హడావుడి. కానీ ఆమె ఆ సాక్ష్యం చెప్తూనే ఉంది. మరి ఇందులో కొంతమంది ఏమన్నారు వచ్చి, బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని యాయూర్ని ఇంకా ఆయన అసలే భయపడుతూ ఉంటే ఇంకా ఆయన్ని భయపెట్టారు వచ్చి. అప్పుడేమన్నాడు తెలుసా, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అన్నారు ప్రభు. అందరూ నడిచి యాయూరు ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఏంటి సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం మన జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఉండాలి ప్రియులారా. సాక్ష్యాలు చెప్పండి ముందుకు రారెవరు. సాక్ష్యం చెప్పమంటే
ఎవరు కూడా ముందుకి రారు. ఎందుకని? వారి జీవితంలో ఎవరు ఏం మేలు చేయలేదా అని చెప్పడానికి, దేవుడు చేసిన మేలు చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి మనము సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. ఇప్పుడు సాక్ష్యం లేని వారు అసలు క్రైస్తవులే కారట. సాక్ష్యం లేనివారు క్రైస్తవులే కారు. నీ జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఉండాలి. కాబట్టి అంటే అసలు పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖున యేసుప్రభు నేను సొంత రక్షకునిగా అంగీకరించానని సాక్ష్యం లేకుందా? పలానా నెల, పలానా సంవత్సరం, పలానా తారీఖున నేను నా ప్రభుని నేను స్వంత రక్షకునిగా అంగీకరించానని సాక్ష్యం నీకుందా? ఈరోజు అసలు గుర్తుందా? డేట్ ఎప్పుడన్నా గుర్తుందా? నేను ఈ నెల ఇప్పుడు, అంతేగాని ఇష్టానుసారంగా జీవించడం కాదు. సాక్ష్యం కావాలి మనకి. దేవుని బిడ్డలుగా మనము జీవించే వారికి సాక్ష్యాలు కావాలి. మన సాక్ష్యం ఇంకొకరిని బ్రతికిస్తుంది, ఇంకొకరిలో విశ్వాసాన్ని కలిగిస్తుంది మన సాక్ష్యం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈయన ప్రభువారు వచ్చారు, యాయిరు ఇంటికి వచ్చారు. అప్పటికి అందరూ ఏడుతున్నారు. అంటే ఆ రోజుల్లో ఏడ్చేవాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. అంటే మీరెందుకు గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ పాప నిద్రపోతున్నదే కానీ చనిపోలేదు అన్నాడు ప్రభు. ఈ పాప నిద్రపోతున్నదే కానీ చనిపోలేదు అన్నారు ప్రభు. ఆ పాప ఉన్న గదిలోనికి ఆయన అందరినీ రానివ్వాల. ఎవరు వెళ్ళారు? ఆ పాప యొక్క తల్లిదండ్రులు, ముగ్గురు శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు శిష్యులు ప్రభు వీళ్ళందరూ వెళ్ళరు ఆ రూమ్లోకి. అయితే చూడండి, పాప తనతో పాటు ముగ్గురు శిష్యులను మాత్రమే తీసుకువెళ్ళాడు. సమూహాన్ని బయట ఉంచేశాడు ప్రభు. ఆ పాప ఉన్న గదిలోనికి వెళ్ళారు. యేసు ప్రభు నేను వస్తాను అంటున్నాడు. మధ్యదారిలో మనకి అంటే మధ్యదారిలో జరిగిన సంఘటన గురించి మనము ధ్యానించుకున్నాం. మధ్యదారిలో ఏం జరిగిందో, 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగి, మరి ఆమె ఎలా స్వస్థత పొందింది అన్న విషయాన్ని ఆమె సాక్ష్యం ఆమె చెప్తూనే ఉంది. ఈయనేమో కంగారు పడి ఇంకెంతసేపు చెప్తుంది అని చెప్పి ఈయన హడావడి పడుతున్నాడు. కాబట్టి సరే ఆయనకేంటంటే ఆ బిడ్డ చనిపోతుందేమో కంగారుగా ఉంది. కాబట్టి యేసు ప్రభు మీ ఇంట్లో కొన్ని కార్యాలు చేయడం ఆలస్యము చేస్తుంటే భయపడవద్దు. చాలామంది భయపడుతూ ఉంటారు. నాకు ఇంకా వివాహం కాలేదని కొంతమంది భయపడతారు. నాకు ఇంకా ఉద్యోగం రాలేదని కొంతమంది భయపడతారు. దేనికి భయపడ్డాం? కాబట్టి ఇలా భయపడేవారిగా మనం ఉండవద్దు. చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది చూడండి, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ హిజ్ డినయల్స్. ఆలస్యం అవుతుందంటే అది జరగదని అర్థం కాదు ప్రియులారా, అది జరగదని అర్థం కాదు. హబక్కూకు 2:2లో ఒక మాట ఉంది, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. అది ఆలస్యం అయినా దాని కొరకు కనిపెట్టు, అది జరుగుద్ది. జాగు చేయకపోవచ్చును. ఆలస్యమైందని నువ్వు అధైర్యపడవద్దు. అమ్మ నాకు ఇంత ఆలస్యమైంది ఏంటి అని నువ్వు అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఉద్యోగం రాలేదన్న వాళ్ళకి, పెళ్లి కాలేదన్న వాళ్ళకి, ఇలా పెళ్లి కాలేదని చెప్పి రాంగ్ స్టెప్ వేసేవాడు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఈ విధముగా మరి మనం భయపడేవారిగా ఉండవద్దు. కాబట్టి ప్రభువు చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఆలస్యం అవుతుందంటే మనము భయపడవద్దు. యాయుడు అనుకుంటున్నాడు మధ్యలో, ఇలా ఆలస్యం అవుతుందేంటి, రక్తస్రావం గల స్త్రీ గురించి అనుకుంటున్నాడు, ఇంకా ఎంతసేపు సాక్ష్యం చెప్తుంది అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆమె సాక్ష్యం అంతా చెప్తుంది, నా డబ్బంతా ఖర్చు అయింది ప్రభా, మరి ఇంత 12 ఏళ్ల నుండి బాధపడుతున్నాను ఈ అనారోగ్యంతో అని చెప్పి సాక్ష్యం అంతా ప్రభు వింటున్నాడు. ఎంతో సహనంతో ఆయన వింటున్నాడు. కాబట్టి ఈ ఆయన కంగారు పడుతున్నాడు, అమ్మాయి ఎలా చచ్చిపోయేలా ఉంది, ఇదేమి సాక్ష్యం అని ఆయన అనుకుంటున్నాడు.
కాబట్టి ఆమె ఇంకా చెప్తూనే ఉంది అనుకుంటున్నాడేమో. సాక్ష్యాలు మనం ఏం చేయాలో తెలుసా? వినాలి. ప్రతి ఒక్కరి యొక్క సాక్ష్యం మనం వినాలి. ప్రతి ఒక్కరి యొక్క సాక్ష్యం మనము వినాలి. కాబట్టి చాలామంది అనుకుంటారు, చూడండి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, బైబిల్ చదివేస్తున్నాను అనుకుంటారు. కానీ ఇది కాదు. దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్. ఇది ఏంటంటే ఇదన్నీ సహజమే. అంటే ఏంటంటే నువ్వు వెళ్ళడం ముఖ్యం కాదు, నీలో మార్పు ఉందా అది కావాలి మనకి. నీలో మార్పు అనేది నీకు ఉన్నదా అది కావాలి. పరివర్తన కావాలి, మార్పు కావాలి. ఆ యేసు ప్రభు నీ జీవితంలో అంగీకరించిన అనుభవం కావాలి. ఆ సాక్ష్యం పొందిన మీరు అది చెప్పడానికి మీరు భయపడవద్దు ప్రియులారా. కాబట్టి కొంతమందికి సాక్ష్యం చెప్పడం అసలు ఇష్టమే ఉండదు. సాక్ష్యం చెప్పమంటే చెప్పరు. కాబట్టి బైబిల్ చెప్పింది బోధ చేయండి అంటారు అంతే. కొంతమంది ఏమంటారంటే బైబిల్లో ఏముంది చెప్పండి చాలు, సాక్ష్యాల్లో దేవుద్ది అంటారు కొంతమంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రసంగం చేసేవారు మొదట ఏం చేయాలి తెలుసా? మన సాక్ష్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు ప్రసంగం చేసేటప్పుడు ఫస్ట్ మీ విట్నెస్ అంటే మీరు చెప్పాలి. మీరు ఎలా వచ్చారు, దేవుని సేవకి ఎలా వచ్చారు, ఇవన్నీ మీరు చెప్పేవారిగా ఉండాలి. కనుక ఈ విధంగా మరి మనకి ఆలస్యం అవుతుంది అంటే మనము భయపడేవారిగా మనము ఉండవద్దు. ఇక్కడ ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించున్నది చనిపోలేదు అని ప్రభు అన్నాడు. ఆ గదిలో ఎంతమంది ఉన్నారు ఆ గదిలో? 7. ఎవరు? 2 పాప తల్లిదండ్రులు, 2 శిష్యులు, 3 ప్రభు, 7 ఉన్నారు. కాబట్టి చనిపోయిన పాప, మిగిలిన వారందరినీ ఆయన బయటే ఉంచేశాడు. మరి ఎవరితో నీ స్నేహం, ఎవరితో నీ సహవాసం? అందరితో మాట్లాడతాం కానీ అందరితో స్నేహం చెయ్యం. అందరితో మాట్లాడతాం కానీ మనకి అందరూ ఫ్రెండ్సేనా? కాదు, అందరు ఫ్రెండ్స్ ఉండరు. అందరితో మాట్లాడతాం అంతే. దేవుని బిడ్డలు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారితో నీవు స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలంటే ఎవరు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో, ఎవరు విశ్వాసులో, వారితోనే నీ స్నేహం ఉండాలి. కాబట్టి ఇక్కడ 7 అన్న విషయం మనం చూస్తున్నాం కదా. ఇది సంఖ్యాశాస్త్రం కాదు, మనకి భయాలు లేవు. చాలామంది 7 అంటే భయపడతారు, 7 అన్న సంఖ్యకి భయపడతారు. 7 అంటే ఏంటి? పరిపూర్ణమైన సంఖ్య. 7 అన్న సంఖ్యకి ఎప్పుడు భయపడొద్దు మనము. కనుక మరి ప్రభు మనకు తోడుగా ఉంటే చాలు. ఇదిగో ప్రభు అమ్మతో మాట్లాడుతున్నాడు. శవం మాట్లాడడం ఏమిటి? కొంతమంది శవంతో మాట్లాడుతూ ఏడుస్తారు. కొంతమంది చనిపోయినప్పుడు చాలా చూసే ఉంటారు. ఆమె యొక్క జరిగిన విషయాలన్నీ, ఆమె బతికుండగా జరిగిన విషయాలని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కనుక నేనే జీవం అన్నాను ప్రభు. అంటే ఏమిటి? మొక్కలకు, పక్షులకు, జంతువులకు జీవం ఉంది. అయితే ఈ జీవం ఏంటి? ఇది బ్రతికించే జీవం. ఇది బ్రతికించే జీవం. ఈ జీవం మరణంతో మాట్లాడుతుంది. మరణం మీద అధికారం ఉన్నది మన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. మరణం మీద అధికారం ఉన్నది. కనుక ఇది బ్రతికించే జీవం. ఈ జీవం మరణంతో మాట్లాడుతున్నది. తలితాకుమి అన్నాడు ప్రభు. అంటే చిన్నదానా లెమ్ము అన్నారు. చనిపోయిన బిడ్డ లేచి కూర్చుంది అంతే. చనిపోయిన బిడ్డ లేచి కూర్చుంది. చనిపోయిన ఆత్మ 3 రోజుల వరకు వారిలోనే ఉంటుందని యూదులు నమ్మేవారు. 3 రోజుల వరకు అక్కడే ఉంటుందని యూదులు నమ్మేవారు. అందుకే లాజరు మరణించిన తర్వాత ప్రభు ఎప్పుడు వచ్చారు? 4వ రోజున వచ్చారు.
4వ రోజున ప్రభు వచ్చాడు. ఎందుకంటే 3 రోజుల వరకు ఆత్మ వారిలో ఉంటుంది కనుక బ్రతికించడం గొప్ప సంగతి కాదు అనవద్దు. 4 రోజుల తర్వాత అలా అనడము ఆస్కారం ఉండదు అనడానికి. కనుక ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటకు వచ్చాడు. యేసు ప్రభు అబ్బాయి బయటికి రా అని అంటే సమాధంలో ఉన్న అబ్బాయిలందరూ బయటికి వచ్చేసేవారు కదా. అబ్బాయి బయటికి రా అంటే సమాధంలో ఉన్న అబ్బాయిలందరూ బయటికి వచ్చేవారు కదా. అందుకే ప్రభు ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. కాబట్టి ఒక్కడే బయటికి వచ్చాడు. మరణమును శాసించిన ప్రభు, మరణానికి ఆజ్ఞాపించిన గొప్ప ప్రభువు మనకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మరణం మీద అధికారం కలిగిన దేవుడు మన ప్రభువు. కాబట్టి ఆలస్యం అవుతుందని మనము అధైర్యపడవద్దు. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఆలస్యం అయిపోయిందని చెప్పి యాయిరు భయపడ్డాడు. ఆలస్యం అయిపోతుంది అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు, భయపడ్డాడు. కానీ ఏం జరిగింది? దేవుడు ఆ బిడ్డను దేవుడేం చేశాడు? బ్రతికించాడు. ఆమె యొక్క రోగాన్ని ఏం చేశాడు? ఆలస్యం అవుతుందని, నాకు రోగం తగ్గలేదని అనుకుంటే ఆమె రోగం ఏమైంది? ఆ రోగము మరి ఆ రోగం నుండి ఆమె విడుదల పొందింది. కాబట్టి ఆలస్యం కాదు, అద్భుతం. కాబట్టి ఏది కూడా ఆలస్యం అయిపోతుందని మీరు ఎప్పుడు కూడా బాధపడకండి, భయపడకండి, అధైర్యపడకండి. అధైర్యపడిపోయి పప్పులో కాలేయొద్దు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మంచిగా జీవించేవారిగా ఉందాం. ప్రతి విషయం చూసుకొని మరి దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆనుకుందాం. ఆ విధంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంది, నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభు వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా తండ్రి మరి వాక్యం మరి మేము ధ్యానించుకొని విన్నాము నేను ప్రభా. ఆలస్యం కాదు, అద్భుతమైన విషయంలో నేను ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిలో తండ్రి ఇలాంటి భయాలు ఏమన్నా ఉంటే వారికి ధైర్యం కలుగజేయటకు కృప అనుగ్రహించమని మా ప్రభు నీ తండ్రి మరి విన్నము అడుగుతున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ గణ్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడ నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.